సో నిఖిల్ వాళ్ళ మదర్ అయితే వచ్చేసారు. ఎపిసోడ్ అయితే బీభత్సంగా ఉండబోతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నిఖిల్‌కి ఉండే ఫ్యాన్స్ ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్‌ని మంచి ఎమోషనల్ ఎడిట్స్ కోసం వాడుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో, సోషల్ మీడియాలో వాళ్ళ పీఆర్ టీమ్ బాగా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇది ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం అయితే ఉంటది. సో వాళ్ళ మదర్ అందరు హౌస్‌మేట్స్‌తో వెళ్ళి మాట్లాడే విధానం చాలా ఆకట్టుకుంది. ప్రతి ఒక్కరిని పలకరించడం అంతా బాగా ఆకట్టుకుంది. సో ఇన్సైట్స్ గురించి మాట్లాడితే ప్రాపర్ ఇన్సైట్స్ ఇచ్చింది. లైవ్ చూసినట్లయితే మీకు తెలుస్తుంది. నార్మల్‌గా నిఖిల్‌తో చెప్పిన విషయం ఏంటంటే, నీకు బయట మంచి క్రేజే ఉంది. సో నువ్వు ఈ గేమ్ అలానే కొనసాగించు. ఎక్కువ కొంతమందితోనే ఉండకు అని చెప్పనేసి పక్కాగా క్లియర్ కట్ ఇన్సైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ ఇన్సైట్స్ వల్ల ఖచ్చితంగా నిఖిల్ గేమ్ ఇంకా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ 2 వీక్స్‌లో ఏదైతే నిఖిల్‌ని మనం చూసామో, వాళ్ళు గొడవలు పెట్టుకోవడం కానీ, ఏదైనా స్టాండ్ తీసుకోవడం కానీ, అతనికంటూ వాయిస్ రేస్ చేయడం కానీ, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఫస్ట్ 2 వీక్స్‌లో మనం ఆల్రెడీ చూసే ఉంటాము. సో అలాంటి గేమ్ మళ్ళీ తిరిగి తీసుకొస్తే మాత్రం విన్నర్ ఖచ్చితంగా నిఖిలే అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు పోటాపోటీగా ఉంది. మన గౌతమ్ వీళ్ళందరూ పోటీకి వచ్చారు. నబీల్, గౌతమ్ వీళ్ళందరూ. సో ఇప్పుడు కే బ్యాచ్, ఆంధ్ర, కర్ణాటక ఇదంతా మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ ప్రాపర్గా ఫైరీ గేమ్ మళ్ళీ తీసుకొని వస్తే మాత్రం ఖచ్చితంగా నిఖిల్ విన్నర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్లో పెద్ద డిఫరెన్స్ లేదు. జస్ట్ 5 to 6% మాత్రమే నిఖిల్ అండ్ గౌతమ్కి అయితే ఓటింగ్ డిఫరెన్స్ ఉంది. సో ఇక మీదట చూసుకుంటే ఇలాంటి ఇన్పుట్స్ ఫ్యామిలీ డే తర్వాత వచ్చిన ఇన్పుట్స్ అన్నీ ఎవరైతే ఫ్యామిలీస్ దగ్గర నుంచి ప్రాపర్గా రిసీవ్ చేసుకొని గేమ్ మీద పెడతారో వాళ్ళే విన్నర్స్ అయ్యే అవకాశం ఉంది. కేవలం 5 వారాలు మాత్రమే ఉంది. గేమ్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.